హాయ్ అండి, వెల్కమ్ టు చైత్ర బ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరి పక్కన ఉన్న కామేపల్లి పోలేరమ్మ తల్లి టెంపుల్కి వచ్చేసామండి. మొక్కుబడి ఉంది మా పాపది. ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చేసాము. వచ్చి రాగానే మళ్ళీ తడి బట్టల మీద స్నానం చేసి బట్టలు మార్చేసుకొని పొంగల్ పెడుతున్నాను అమ్మవారికి. పొంగల్ అయ్యాక పొంగల్ కుండ నెత్తిన పెట్టుకొని ఆ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చాక వంట చేయాలి, అందుకని స్పీడ్గా వెళ్ళిపోతున్నాం అన్నమాట. చాలా బాగా జరుగుతుందండి. చుట్టాలందరూ వస్తారు, అందుకే వాళ్ళకి వంట చేయడానికి మళ్ళీ టైంకి వాళ్ళకి భోజనం పెట్టాలి కదా, అందుకే తొందరగా వెళ్ళిపోతున్నాము దర్శనానికి. ఒకసారి దర్శనం అయ్యిందనుకోండి, మన పని మనం చేసుకోవచ్చు అనమాట. పొంగలి ప్రసాదంగా ముందు వచ్చిన వాళ్ళకి పెట్టేసి ఆ తర్వాత భోజనాలు వండి భోజనం పెడతాము. చాలా బాగుంటుందండి. అసలు ఇక్కడ టెంపుల్కి చాలా విశిష్టత ఉంది. మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. నేను మా పాప పుట్టక ముందుకు మొక్కుకున్నాను. మా పాప పుడితే యాటను కోస్తాను అని మొక్కుకున్నాను అనమాట. ఆ మొక్కు తీరినందుకు నేను వచ్చి ఈరోజు సంతోషంతో మా అమ్మవారికి చిన్నపిల్లలు దేవునితో సమానం అంటారు కదా, అందుకే వాళ్ళు వేస్తుంటే అలా చూడముచ్చటవుతోందండి. చాలా అంటే చాలా చూడబుద్ధి అయింది నాకైతే. చాలా బాగా వేసింది మా పాప. తనేనండి, నేను మొక్కుకున్నాను. ఈ తల్లి దగ్గర మొక్కుకున్నాకే నాకు ఈ పాప పుట్టింది. అందుకే కాబోలు ఆ తల్లే వేయించుకుంటుంది అనుకుంటా తనతోటి డ్యాన్స్. కమాన్ పిన్ని కొంచెం ఉడికిందా. ఇక్కడ నన్ను మా అక్క కూతురు భలే ఆట పట్టిస్తుందండి. పిన్ని వీడియో తీస్తున్నా, ఏది వంట చేయి అని. అంటే ఇక్కడ నేను చెయ్యట్లేదు, జస్ట్ చూస్తున్నాను అనమాట. మా పెద్దమ్మ మా అమ్మ కలిసి చేస్తున్నారు. ఎప్పుడైనా వాళ్ళే చేస్తారండి. అమ్మ వాళ్ళు ఇయర్లీ ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా ఇక్కడ ఇలా పండగ చేస్తారు. ఇది లాస్ట్ ఇయర్ వీడియో అండి. ఈ ఇయర్ కూడా ఉంది. ఆ వీడియో కూడా ముందు నెక్స్ట్ వస్తుందన్నమాట. ఇక్కడ అందరూ తినేటప్పుడు నేను వీడియో తీయలేదండి. మా పాప తినేటప్పుడు మాత్రం తీశాను. లాస్ట్లో అందరూ తిన్నాక మేము తినేసాము. చూసారా, ఇక్కడ సేమ్ శారీస్ కట్టుకున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు అండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. మా పాపకి ఆ డ్రెస్ కుచ్చుకుంటుందమ్మా అంటే డ్రెస్ చేంజ్ చేసేసాను. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటే మా పాప పక్కనున్న వాళ్ళకి ఒక్కొక్కరికి పూనకాలు వస్తున్నాయండి. చూడండి ఎలా చేస్తున్నారో. వదిలితే వాళ్ళని చేయమంటే భలే చేసేటట్టున్నారు, అంత బాగా చేస్తున్నారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిరిగి వెళ్ళాము. ఈవినింగ్ అవుతుందండి, అదంతా కంప్లీట్ అయ్యి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయాక అంతా సదిరేసుకొని అన్నీ మిగిలిన కర్రీస్ ఏమన్నా ఉంటే మేము వచ్చిన ట్రాక్టర్లో పెట్టేసుకొని మళ్ళీ మేము బయలుదేరిపోతాం మా ఊరికి. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రతి ఇయర్ ఇలాగే మా అమ్మ వాళ్ళు మొక్కుకుంటారు. ఆ మొక్కు తీర్చుకోవడానికి కంపల్సరీ వెళ్తాము కామేపల్లి టెంపుల్కి. ఈసారి ఏంటంటే నేను మొక్కుకున్నాను కాబట్టి నేను మా అమ్మ వాళ్ళు ఇద్దరు రెండు ఒకటేసారి వెళ్ళాము. అంటే వాళ్ళొక యాట మాదొక యాటని తీసుకొని వెళ్ళాము కలిసి అక్కడ వంటలు చేసుకొని అందరికి వచ్చిన వాళ్ళందరికీ పెట్టేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. ఇది లాస్ట్ ఇయర్ వీడియో అండి, గమనించగలరు. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
లైక్ ఇచ్చేసి షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా మహిమగల టెంపుల్ అండి, కామేపల్లి పోలేరమ్మ టెంపుల్. మీరు కూడా ఒక్కసారి కుదిరితే ఇక్కడికి వచ్చి మీ కోరికలను కోరుకోండి. ఆ తల్లి తప్పకుండా నెరవేరుస్తుంది. నాకైతే నెరవేర్చిందండి. చూసారుగా, బంగారు తల్లిని ఇచ్చింది ఆ తల్లి. మళ్ళీ మొక్కుకున్నాను, ఆ మొక్కు తీరితే మళ్ళీ వచ్చి పండగ చేస్తాను. ఇది లాస్ట్ ఇయర్ వీడియో కాబట్టి ఇందులో ఎక్కువ వీడియో తీయలేదండి. కొంచెం తీసిన క్లిప్స్ అనేవి ఉంటే నా ఫోన్లో అవన్నీ యాడ్ చేసి ఒక వీడియోగా చేసి మీ ముందు పెట్టాను. చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇయర్ కూడా ఉందండి, ఆగస్ట్లో మేము వెళ్తాము. అప్పుడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి మీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తాం. అదిగో మా డాడీ వాళ్ళ తమ్ముడు అంటే మా బాబాయ్ అండి. కొంచెం లోడింగ్ ఎక్కువయింది. ఎవరు రాకపోయినా తను వస్తాడండి, పిలిస్తే మాత్రం కంపల్సరీ వస్తాడు. అనుకున్న వాళ్ళు అందరూ కలిసి ఒక చోట ఇలా అప్పుడప్పుడు కలిసి పండుగ జరుపుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. లైఫ్ అనేది చాలా చిన్నదండి. ఈ జీవితం అనేది మనకిచ్చిన ఒక వరం అన్నమాట, దేవుడిచ్చిన వరం. అందులో కుదిరినంత వరకు హ్యాపీగా ఉండాలి. ఇలా కొట్టుకోవడాలు, కక్షలు, కార్పణ్యాలు, మాట్లాడుకుపోవడాలు ఎందుకు చెప్పండి? ఇవన్నీ ఇలా హ్యాపీగా సంతోషంగా అందరితో కలిసి ఉంటే అది చాలా పెద్ద హ్యాపీనెస్ అండి మనకు. నేనైతే అలాంటి హ్యాపీనెస్ని అస్సలు వదులుకోను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.